దైవ దూషణ చేసినందుకు పెట్టిన యూఏపీఏ, ఆ ఉగ్ర నక్సలిజాన్ని సమర్థించినందుకు యూఏపీ, నక్సలిజాన్ని ఉగ్రవాదాన్ని సమర్థించినందుకు దేశభక్తి లేదన్న ఇవన్నీ దేశద్రోహంలోకి వస్తాయి, అది వస్తాయి. దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? అదే కదా. వీళ్ళు ఇక్కడ బేసిక్ గా మొదట పెట్టి కేసులు తప్పు, వీళ్ళు సరిగ్గా అతని మీద అంచనా వేయలా. వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టాడన్న కోపంతో పవన్ అభిమానులు పెట్టిన కేసుల్ని బేస్ చేసుకుని అదే టైప్ లో పెట్టుకున్నారు. అవి నిలబడే కేసులు కాదని మనం మొదలే చెప్పుకున్నాం. ఈ తర్వాత వీళ్ళు గ్రహించారు. ఇప్పుడు మనం ఒక వీడియో చూసాం అనుకోండి, ఇప్పుడు మనదే ఒక వీడియో చూసారనుకో, తర్వాత సైమల్టేనియస్ గా మనం వెళ్తా ఉంటాయి, ఆల్గారిథం అట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అతనిది కేసు పెట్టడం కోసం ఆల్గారిథంలో చెక్ చేసుకుంటే ఇవన్నీ వచ్చినట్టున్నాయి. అప్పుడు ఈ కేసు పెట్టచ్చని వీళ్ళ లాయర్లు చెప్పుకుంటారు. అప్పుడు 3 రోజుల 3 కేసుల తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం దేవుడే ఇచ్చాడేమో, అసలు కేసు పెట్టాల్సి, అసలు ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఇందులో జగన్ లాగుతున్నారా? ఇప్పుడు ఆయన కూడా న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారిని నిన్న ఒక మాట అన్నారు, జగన్ దీని మీద ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు. ఓకే, వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, స్పందిస్తున్నారు, అది వేరు. అంటే కొన్ని కేసులకు సంబంధించి జగన్ ఎలా మాట్లాడుతున్నారు, దీని గురించి కూడా అలా మాట్లాడాలి అనేది వాళ్ళు అడుగుతున్నది. జగన్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు, అదే తప్పు అదే. అవును, జడశ్రవణ్ జగన్ నాశనం చేయాలనుకుంటే జగన్ నాశనం అవుతానంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు వీళ్ళింటికి కూడా వెళ్ళి పరామర్శించాడు అనుకోండి, జగన్ రాజకీయ సమాధికి ఇది పునాది అవుతుంది.